ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ సీజన్ లో మనం అందరూ ఉన్నాం కదా. అందరూ కొత్త కొత్త క్రిస్మస్ పాటలు నేర్చుకుంటూనే ఉంటున్నారు కదా. అయితే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఎలా చూసినా అందరూ ఇప్పుడు ఎక్కువగా పాడుతున్నవేంటి, ఆల్మోస్ట్ న్యూ సాంగ్సే కదా. యూట్యూబ్ లో ఏ సాంగ్ రిలీజ్ అయిందా, ఏది ఎంత బాగుందా, ఎంత మ్యూజిక్ తో ఉందా అని చూసి అందరూ ఆ సాంగ్స్ నేర్చుకోవడం, కొత్త కొత్త పాటలు అనమాట, కొత్త కొత్త పాటలు వినడం, నేర్చుకోవడం, అవి పాడడం, నిజంగా అదెంతో దేవునికి మహిమకరం కూడా. అలా జరుగుతుంది. అయితే ఈ రీల్లో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇప్పుడున్న సాంగ్స్ తప్ప ఓల్డ్ జనరేషన్ సాంగ్స్ అస్సలు తెలీదు. చెప్పాలంటే వాటిని అసలు మర్చిపోతున్నారు. అసలు ఈ పాట కూడా ఉందా అని కూడా అనుకునే పిల్లలు లేకపోలేదన్నమాట. సో అందుకే ప్రత్యేకంగా ఈ యొక్క వీడియోలో కొన్ని సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ని నేను మీకు గుర్తు చేస్తాను. ఒక టాప్ ఫైవ్ సాంగ్స్, మనం క్రిస్మస్ సాంగ్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ సాంగ్, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా, చింత చీరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చింతలేదిక సాంగ్. అండ్ సెకండ్ సాంగ్, రక్షకుండు దయించినాడాట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడాట. సెకండ్ సాంగ్, రక్షకుండు దయించినాడట. అండ్ నౌ ఇప్పుడు థర్డ్ సాంగ్, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అనుచు పాడరే బాలయేసునకు, లాలి 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 సాంగ్. అండ్ నౌ ఫోర్త్ సాంగ్, బంతి అనక పాడరే మన బాల చిన్న ముదుల యేసుకు, మన బాల చిన్న ముదుల యేసుకు, ముదముతోన కూడి ఆడి ముదుల పరుడు కల్పపరుడు, బంతి అనగా పాడరే బాల యేసునకు. అండ్ ఫైనల్ గా ఫిఫ్త్ వన్. ఈ సాంగ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన సాంగే, ఇప్పుడు కూడా పాడుతున్న సాంగే, కానీ పాతకాలం నాటి సాంగే. ఆ సాంగ్ ఏంటంటే, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. టాప్ 5